ఫ్యామిలీ, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ గంజీని. ఒక్కసారి చూడండి, ఇక్కడ అన్ని టీవీస్ రిపేర్ చేస్తున్నారు కదా. మీ ఇంట్లో టీవీ పగిలిపోయిందా, లేదా మీ చుట్టాల ఇంట్లో టీవీ పగిలిపోయడం మీరు చూసుండి అది ఎక్కడ రిపేర్ చేయాలో అర్థం కాక రిపేర్ చేపిద్దామని అడిగినా సరే కస్టమర్ సర్వీస్ సెంటర్స్లోకి వెళ్తే బాధుడు. ఆ డబ్బులతోటి కొత్త టీవీ వచ్చేస్తుందనే ఆలోచనతోటి మీరు ఉంటే ఎక్రాన్ఫిక్స్లో ఉన్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ మీ టీవీని బడ్జెట్లో రిపేర్ చేసి ఇచ్చేస్తారు. అది ఏ టీవీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఎనీ టీవీ అండి. ఆంధ్ర తెలంగాణలో అయితే డైరెక్ట్గా కస్టమర్స్ ఇంటికే వీళ్ళు వచ్చేస్తున్నారు. అండ్ మీరు ఒక కాల్ చేస్తే చాలు, మీ టీవీ డీటెయిల్స్ ఒకసారి చెప్తే ఇమ్మీడియట్గా రిజల్యూషన్ అనేది వాళ్ళు క్రియేట్ చేయగలరు. అండ్ ఎస్టిమేషన్ కూడా మీకు ఎంత అవుతుందో కూడా చూపిస్తారు. సో మీకు ఈరోజు ఈ కంపెనీలో ఉన్నాను, ఎలా తయారు చేస్తారు అంటే ఎలా రిపేర్ చేస్తారు ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో దట్ మీ ఇంట్లో పాత టీవీ పగిలిపోయి ఉండి, లేదా క్రాక్ వచ్చి ఉండి, స్క్రీన్ బాగోక, లేదా లైన్స్ వచ్చి ఉంటాయి కదా, ఇబ్బంది పడుతుంటే మీ టీవీ బాగు చేసుకునే టైం వచ్చేసింది. సో ఇప్పుడు నాతో పాటు సార్ ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? సార్ మీ ఈ కంపెనీ గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్. ఎక్రాన్ఫిక్స్ అంటే మీనింగ్ బై స్క్రీన్ ఫిక్స్ అండి. ఎక్రాన్ఫిక్స్ అంటే స్క్రీన్ ఫిక్స్. సూపర్. ఇది మేము ఆల్రెడీ అంత 17 years 18 years ఎక్స్పీరియన్స్లో మేము ఎక్స్పీరియన్స్ చేసి, ఓకే, మామూలుగా కంపెనీలలోకి వెళ్తే కానీ, అక్కడికి సర్వీస్ సెంటర్లో ఆథరైజ్ సర్వీస్ సెంటర్లోకి వెళ్తే ఎలా కస్టమర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, దానికి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, అదంతా మేము ఆలోచించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని ఇలా చేస్తున్నామండి. ఓకే. ఇది బడ్జెట్లో అప్రాక్సిమేట్లీ 40 to 60% వరకు కస్టమర్ సేవ్ అయిపోతారు. సార్ ఫస్ట్ థింగ్, కొన్ని టీవీస్ అనే ఉంటాయా బ్రాండెడ్ అనే, లేదా అన్ని టీవీస్ చేయగలరా ఇక్కడ? మేము ఆల్మోస్ట్ అన్ని చేస్తామండి. ఎనీ టీవీ చేస్తాము, కానీ సక్సెస్ రేట్ ఇస్ 70 to 80%. ఓకే. అన్ని రిపేర్ అవ్వాలని ఏం లేదు, అలాగని అన్ని కావని ఏమీ లేవు. ఓకే. సో మా టీవీది మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు కాల్ చేస్తే అండ్ దాని సొల్యూషన్ అనేది ఏంటనేది ప్రిఫర్ చేస్తాం. మా కాల్ సెంటర్ ఉంటుందండి. కాల్ సెంటర్లో మీరు కాల్ చేసి అడ్రస్ బుక్ చేసినా, లేదా మీరు కస్టమర్ డైరెక్ట్ మా సర్వీస్ సెంటర్స్ తీసుకొచ్చినా, ఏపీ తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్లలో మా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయండి. అక్కడికి తీసుకెళ్ళినా ప్రాబ్లం లేదు. మేము ఒకవేళ కస్టమర్ హైదరాబాద్ కానీ ఎక్కడ ఏ లొకేషన్ కానీ తీసుకురాలేకపోయిన టైంలో ఉన్నా కూడా మేము పికప్ అండ్ డెలివరీ సర్వీసెస్ ఉన్నాయండి. మేము ఓన్లీ విజిట్ అయితే లేదండి, మేము ఓన్లీ కస్టమర్ కాల్ చేసి అడ్రస్ ఇస్తాం, లేదంటే మా వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకొచ్చుకుంటాం. డోర్ సర్వీసెస్ అయితే లేదు. ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ చెక్ చేసి వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్ అవుతుందని ఏం చెప్పి వాళ్ళకి కావాల్సిన దానిలో రిపేర్ చేసి ఇస్తామండి. మాక్సిమం రిపేర్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అదే బ్రాండ్లు అయితే పవర్ బోర్డు ప్రాబ్లం ఉన్న బోర్డు రిప్లేస్ చేయడము అట్లాంటి కాకుండా మేము మాక్సిమం రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం. అదే బ్రాండ్లో అయితే 10,000 అయ్యేది, మా దగ్గర 5,000 4,000 రూపాయలు. ఓకే, మాక్సిమం ఆ రేట్స్ లో అయిపోతుంటుంది. సార్ ఇప్పుడు మనం ఉన్న ప్రెసెంట్ రూమ్ ఏంటి సార్? ఇది రిపేర్ అండి. ఓకే. ఇది అక్కడ మనం ఫస్ట్ ఇన్వర్ట్ చేసుకుంటాము. ఇన్వర్ట్ కాగానే అక్కడ దాన్ని బట్టి సాగ్రిగేషన్ చేసి, ఓకే, ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందని మా సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చెక్ చేసి, ప్యానల్ అయితే ప్యానల్ చేంజ్ చేయడము, రిపేర్ అయితే రిపేర్ చేయడము, కొత్త స్క్రీన్ అయితే కొత్త స్క్రీన్ వేయడం. ఓకే. సో ఇలా రిపేర్ చేసి రిపేర్ చేస్తామండి. ఇది నో పిక్చర్ అనుకోండి, ఇప్పుడు ఇది కొత్త స్క్రీన్ చేంజ్ చేసింది, ఇది కూడా కొత్త స్క్రీన్ చేసింది. ఇది ఎల్జీ బ్రాండ్, ఇది సోనీ బ్రాండ్ అండి. ఇది ప్యానల్ చేంజ్ చేసింది. ఓకే. అది ఆల్రెడీ నోకియా, సమ్ మోటార్, ఆల్ బ్రాండ్స్ ఇది లేదండి, అన్ని బ్రాండ్స్ చేస్తాం. సార్ ఓకే, రిపేర్ చేసాం కదా, మీ దగ్గర చేసుకున్న దానికి సర్వీస్ సెంటర్స్ లో చేయించుకుని తేడా ఏంటి సార్? మా దగ్గర సర్వీస్ సెంటర్స్ ఉంటే వాళ్ళు హై కాస్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళ ట్యాక్సెస్ అని వాళ్ళకి అది అంతా ఉంటుంది. మేము ట్యాక్స్ బిల్ ఇస్తాము, అదంతా ఏం లేదు. మా దగ్గర లో కాస్ట్ పడుతుంది, మేము డైరెక్ట్ బిల్లింగ్ చేయించుకుంటాం. సార్ మాకు ఈ ప్రాసెస్, టీవీ రిపేర్ చేసే ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తారని మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటున్నాం. నెక్స్ట్ దీని తర్వాత ఏముంటుంది అంటే, ఇక్కడ మేము ఆల్రెడీ ఇక్కడ సాగ్రిగేషన్ చేసినాక ఏం ప్రాబ్లం వస్తుంది, స్క్రీన్ ఏం ప్రాబ్లం ఉంది, దీనిలో లైన్స్ రావడమా, లేకపోతే నో పిక్చరా, బ్యాక్ లైట్ పోయిందా, ఇవన్నీ, లేకపోతే రిమోట్ పని చేయడం, సౌండ్ పని చేయడం, ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడే ప్రాబ్లం క్రియేట్ చేసేటుంటే ఇక్కడే సొల్యూషన్ కూడా తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ప్యానల్ ఉంది. ఓకే. ఇక్కడ మా వాడు కొత్త ప్యానల్ వేస్తున్నాడు. ఓకే. న్యూ ప్యానల్ రిప్లేస్, పాత ప్యానల్ ప్లేస్ లో ఆ ప్యానల్ పోతే ఇక్కడ న్యూ ప్యానల్ వేస్తున్నాం. ఓకే. సార్ వారంటీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ప్యానల్ చేంజ్ చేస్తే 6 months వారంటీ అండి, రిపేర్ 3 months వారంటీ. రిపేర్ 3 months వారంటీ ఇస్తాం. ఓకే. డైరెక్ట్ గా వాక్ ఇన్ చేయొచ్చా ఇక్కడికి? మేము డైరెక్ట్ వాక్ ఇన్ చేయొచ్చు, లేదా అడ్రస్ మా కాల్ సెంటర్ కి ఇచ్చినా మేము పిక్ చేసుకుంటాము. ఓకే. ఏదైనా ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం. ఓకే. వాళ్ళు ఒకవేళ అక్కడ వాళ్ళకి అర్థంగా మా కాల్ సెంటర్ నుంచి వీడియో పంపినా కూడా మేము అప్రాక్స్ ఎస్టిమేషన్ అయితే ఇవ్వగలుగుతాం. అంటే 90% మ్యాచ్ అవుతుంది, 100% అని ఏం చెప్పలేం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక వేరే ప్రాబ్లం ఉండొచ్చు, ఓపెన్ చేసినాక చెప్తాం. సో మాక్సిమం వాకిన్ అయితే బెస్ట్ అంటారు కదా? వాకిన్ అయితే వాళ్ళకి అప్పుడప్పుడు ప్రాబ్లం చెప్తాం, లేదా 1 day టైం తీసుకుని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో బై ఫోన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే రిపేర్ చేస్తాం. సార్ నేను ఇక్కడ ఒకటి చూసాను, జీరో డస్ట్ రూమ్ అంటే ఏంటి అసలు?
జీరో డస్ట్ రూమ్ అంటే మామూలుగా బయట మెకానిక్స్ వీళ్ళందరూ చేసేదాన్ని ఈ ప్రాసెస్ ఎక్కడ ఉండదండి మీకు. మేజర్ కొన్ని ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో కూడా ఉండకపోవచ్చు, కానీ మా దగ్గర ఎనీ డస్ట్ పార్టికల్ ఉన్నా కూడా మనం స్క్రీన్ రిప్లేస్ చేసినప్పుడు కానీ లేదా ఏదైనా రిపేర్ చేసినప్పుడు దానిలోకి వెళ్ళిపోతుంది డస్ట్. వాళ్ళు అట్లా చూడకుండా అట్లనే పెట్టి చేస్తా ఉంటారు, కానీ మా దగ్గర అలాగా ఈ జీరో డస్ట్ రూమ్ లో ప్రాసెస్ అంతా చేసిన తర్వాతనే టీవీ బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, నాకు అర్థమైంది రోడ్ సైడ్ ఎక్కువ ట్రై చేయకూడదు అనమాట. కరెక్టే సార్? సో డస్ట్ వల్ల కూడా మీ స్క్రీన్ అనేది ప్రాబ్లమ్ లో ఉంటుంది. ఓకే, సో చూసారు కదా మీరు, కంప్లీట్లీ జీరో డస్ట్ రూమ్ ఉంది. మన టీవీ స్క్రీన్ కరెక్ట్గా ప్లేస్ చేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ కానీ చిన్న దుమ్మెళ్ళినా సరే ప్రాబ్లం అవుతుందంట. సో అలాంటి వాటి కోసం సపరేట్ రూమ్ సెక్షన్ అంటే సపరేట్గా ఉంది, సో దట్ మన టీవీ మన స్క్రీన్ కరెక్ట్గా సేఫ్గా ఫిట్ అవ్వడానికి బాగుంటుంది. ఈ టీవీలో చిన్న గీత పడి అది ఎలా వచ్చింది, ఎలా పోవాలి, అసలు ఎక్కడ చేపించాలి అది అడిగితే మొత్తం రీప్లేసే అడుగుతుంటాడు కదా, అంటే ఇది చేసేయాలి సార్, తీసేయాలి సార్ అని. సార్ దానికి సొల్యూషన్ ఏంటి సార్? మామూలుగా బ్రాండ్ వాటిలో అయితే మనకు ఏదైనా కస్టమర్ సర్వీస్ వాళ్ళు కస్టమర్ ఇంటికి వెళ్ళి అటెండ్ అయినప్పుడు ఇలాంటి లైన్స్ కానీ సన్నటి లైన్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు బ్రాండ్ వాటికి ప్యానల్ రిప్లేస్ తప్ప ఆప్షన్ లేదు, కొత్త ప్యానల్స్ వేస్తుంది. కానీ మా దగ్గర అలా కాదు, అది హెవీ కాస్ట్. సోనీ సామ్సంగ్ అయితే మోస్ట్లీ 55 ఇంచెస్ 36,000 38,000, కానీ మా దగ్గర దానికి సొల్యూషన్ ఉందండి. లైన్ అంటే మోస్ట్లీ ఇట్లా ప్యానల్ కి దానికి అటాచ్ అయ్యే దీనిలో కనబడుతుంది లైన్. ఇక్కడ కట్ అయినప్పుడు ఆ లైన్ అనేది వస్తుంది, దాని మీ మైక్రోస్కోప్ లో ఇది ప్రాబ్లం వస్తుంది. దీన్ని చూసి ఇది ఎక్కడ ప్రాబ్లం ఉందని దీన్ని కొత్త రిప్లేస్ చేయడానికి ఈ మిషన్ వాడతాం. ఈ మిషన్ మీద ఇది ప్యానల్ ఉందండి, ఈ ప్యానల్ కి ఇది ఉందండి, ఇది కొత్త తీసి దీనికి బాండింగ్ చేయడానికి ఇది బాండింగ్ మిషన్. మామూలు బ్రాండ్లలో అయితే మొత్తం ప్యానల్ చేంజ్ చేయడం వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉండదు. సో అందుకనే మన దగ్గర బడ్జెట్ లో అయిపోతుంది. సో దీని వల్ల అంటే కరెక్ట్ గా ఉంటుందా సార్ దాంట్లో ఆ పీస్ రీప్లేస్ చేసినప్పుడు? ఉంటుందండి, నో ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఇది మేము కూడా ఏంది అంటే పైన మనకు వాటర్ బాడీ అది పోయినప్పుడు ఆ ట్రాక్ మొత్తం కట్ అయితే మాత్రం ఏం చేయలేము, దానికి ప్యానల్ రిప్లేస్ చేయడం తప్ప ఏం లేదు. ఆ ప్యానల్ రిప్లేస్ కూడా బ్రాండ్ కంటే మన దగ్గర చాలా తక్కువ. ఓకే, సో ఈ మిషన్ ఆ పని చేస్తుంటది, ఇది లైన్స్ తీసేయడానికి దానికి దీనికి. ఓకే సార్, యూజువల్ గా నేను ఒక టీవీ ఇచ్చాను, అండ్ ఎన్ని డేస్ లో మీరు మాకు డెలివరీ ఇవ్వగలరు సార్? సార్ మాక్సిమం మాకు 5 days to 6 days టైం పడుతుందండి, లేదా కొన్ని అయితే సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే కూడా ఇవ్వచ్చు. ఏదైనా దాని ప్రాబ్లం బట్టి. ఇప్పుడు సపోజ్ ఈ కాఫ్ ఉంది, ఈ కాఫ్ మన దగ్గర లేకపోతే మేము ఎక్కడైనా తెప్పేయడానికి కొంచెం టైం పడుతుంది. దాని వల్ల తప్పితే మిగతాది ఏం లేట్ ఉంటుందని మా దగ్గర ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ 6 to 7 members అని ఇండోర్ లో ఉన్నారు, వాళ్ళు ఏ రోజు ఆ రోజు క్లియర్ చేస్తాం. పర్ఫెక్ట్ సార్, నా క్వశ్చన్ ఏంటంటే ఇన్ని టీవీస్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి సార్? సార్ ఇవి అన్ని కస్టమర్స్ కాదండి, మేము బ్రాండెడ్ సర్వీసెస్ కూడా చేస్తాము. ఫ్లిప్కార్ట్ రెస్క్యూ, వన్ అసిస్ట్ కూడా చేస్తాము. ఇవన్నీ వాటికి వచ్చి ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతాం. రోజుకి 100 TVs 80 TVs అట్లా వస్తాం. ఇదంతా స్టాక్ అదే ఉంటుందండి. సార్ ఇదేంటి టెస్టింగ్ ఏరియా? అక్కడ బాండింగ్ అయినా కూడా అక్కడ రిపేర్ అయినా కూడా మనం ఇక్కడ టెస్ట్ చేసి 1 day కానీ 2 days టెస్ట్ చేసిన తర్వాతనే డెలివరీ ఇస్తాం. ఎందుకని టెస్ట్ చేస్తామంటే మనం బాండింగ్ చేసినప్పుడు కానీ ఏది కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై కాకపోవచ్చు. కొన్ని కస్టమర్ ఇంట్లో టీవీ వచ్చినప్పుడు లైట్ గా లైన్ రావడం, అది రావడం, తర్వాత రాకపోవడం, కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు రాకపోవడం, అట్లాంటివి ఉన్నప్పుడు ఇక్కడ మేము ఆన్ చేసి పెడితే ఆ ప్యానల్ అనేది హీట్ అయినప్పుడు ఆ హీట్ కి ఆ వేవ్స్ అనేది కనబడతాయి. అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు బయటపడతాయి. దానికి హీటర్ కూడా పెట్టి ఆన్ చేస్తాం. ఆ హీటర్ అనేది ఉండి ఈ రూమ్ సర్టెన్ టెంపరేచర్ కి వచ్చినాక ఆన్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. సో ఎమ్మటే పని అయిపోయిన ఎమ్మటే డెలివరీ చేస్తే కూడా కస్టమర్ కి ఇబ్బంది అవుతుంది. దానివల్ల చెక్ చేసి కానీ ఇస్తాం. సో ఇక్కడ ప్రతిదీ చెక్ చేసి మీకు టెస్టింగ్ ఏరియాలో పెట్టి మీ ఇంట్లోకి వెళ్ళాక ప్రాబ్లం రాకముందే వీళ్ళే కనిపెట్టేసి అప్పుడే డెలివరీ అనేది జరుగుతుంది. సో వరీ అవ్వాల్సిన పనే లేదు. అండ్ మీకు సార్ మీ దగ్గర ఎంత స్టాక్ ఉంటుంది అండ్ ప్యానల్స్ కావాలనుకున్నప్పుడు? సార్ మా దగ్గర అన్ని మోడల్స్ అన్ని రకాలు అంటే అప్ టు 32 నుంచి 75 ఇంచెస్ టీవీ వరకు కూడా స్క్రీన్స్ ఉంటాయండి. ఓకే, అది 75. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్స్ ఉన్నాయి. సార్ నేను ఇది లేపి చూపించచ్చా? చూపించండి. ఇదిగో చూస్తున్నారు కదా, అన్ని కొత్త ప్యానల్స్ ఉన్నాయి. 55 ఇంచెస్. వావ్, వండర్ఫుల్. సో ఎప్పుడు స్టాక్ రెడీగా ఉంటుంది? ఎప్పటికి ఉంటుందండి, ఆల్మోస్ట్ ఎప్పటికి ఉంటుంది. సో మాక్సిమం లేదు అంటే ఇమిడియట్ గా తెప్పించేస్తాం. ఓకే, దాని గురించి 5 days టైం అట్లా అది తీసుకుంటారు అంతే కదా. సో వీలైనంత వరకు మీ టీవీ ఒకవేళ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే సార్, ఆంధ్ర తెలంగాణకి అయితే ఇప్పుడు కస్టమర్ సర్వీస్ అనేది జరుగుతుంది కదా, రైట్? సో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే జస్ట్ ఒక కాల్ చేయండి, మీ కాల్ సెంటర్ కూడా చూపిస్తాను. వాళ్ళది చాలా పెద్దగా ఉంది. అండ్ 24 hours 12 hours అనేది రన్ అవుతుంది. సో కస్టమర్ కి బెనిఫిట్ ఏంటి అంటే హైదరాబాద్ లో ఉన్న కస్టమర్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవడం కానీ ఆ వారంటీ అనేది మా సర్వీస్ సెంటర్ ఎక్కడైనా అప్లికేబుల్ ఉంటుంది. ఈవెన్ బ్రాండ్ లాగానే ఉంటుంది. బ్రాండ్ ఎలాగైతే ఇస్తుందో ఎక్కడ సర్వీస్ సెంటర్ ఉంటే అక్కడ ఉంటుందో
మాది కూడా అలా హైదరాబాద్ నుంచి కస్టమర్ విజయవాడ వెళ్ళినా, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళినా వాళ్ళు మా సర్వీస్ సెంటర్లో వాళ్ళు అక్కడ నుంచి కవర్ చేసుకుంటారు. సో వారంటీ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, వాళ్ళ టైమింగ్స్ ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఎస్టిమేషన్ వేసి ఇస్తారు. అండ్ మీరు జస్ట్ కాల్ చేయొచ్చు లేదా వీడియో కాల్ కూడా ట్రై చేయండి. అండ్ వాళ్ళు మీ టీవీకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటో కూడా ఒక అప్రాక్సిమేట్ ప్రైస్ ఇస్తారు, లేదా డైరెక్ట్గా వాకిన్ చేయండి. సరే, ఈ మిషన్ వచ్చేసి బీజీఏ మిషన్ అంటారు. ఇది మామూలుగా పీసీబీలు కానీ ఏది కానీ దీని మీద రిపేర్ చేయడానికి, ఐసీలు తీయడానికి మేము ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం. ఇది మా నార్మల్గా ఎవరు యూజ్ చేయరు. మీకు ఇప్పుడు స్టోర్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి నాతో పాటు. సార్, ఈ రూమ్ లో ఏమున్నాయి సార్? ఇది మా స్టోర్స్ అండి. కింద ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, కింద ఫ్లోర్ లో ఏవే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమొస్తాయి, దానికి సంబంధించిన పార్ట్స్ ఎట్లయితే కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారో స్టోర్, మేము కూడా అలాగనే మెయింటైన్ చేస్తాం. బ్యాక్ లైట్స్ కానీ, డీకాన్స్ కానీ, తర్వాత కేబుల్స్, అన్ని రకాలుగా. ఇప్పుడు ఇవి స్కేలర్స్ ఉన్నాయి చూసారు, ఇందాక నేను చెప్పిన ఆ ప్యానల్కి వచ్చే లైన్స్ వచ్చే వాడికి చేంజ్ చేయడానికి అట్లాంటివి. ఓకే, సో ఎప్పుడు స్టాక్ అనేది ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. పర్ఫెక్ట్ సార్. ఇవి ఇయర్ హాలిడేస్ కానీ అలాంటివి ఉంటాయి? అవి సండే హాలిడే అండి. సండే హాలిడే, మేజర్లీ సండే హాలిడే. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వర్క్ చేపిస్తాం. సండే హాలిడే. అండ్ మీరు హోల్సేల్ లో కూడా చేస్తారా సార్? అంటే ఎవరైనా కంపెనీస్, పెద్ద కంపెనీస్? మేము ఆల్రెడీ రిలయన్స్ రెస్క్యూ అండ్ ఫ్లిప్కార్ట్, వన్ అసిస్ట్, ఆన్ సైడ్ గోకి మేము వెండర్స్ అండి. ఆల్ ఇండియా వెండర్స్. ఆల్ ఇండియా. సో ఇప్పుడు డైరెక్ట్ గా కస్టమర్ కి హెల్ప్ఫుల్ అవుతుందని డైరెక్ట్ గా వస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాం. సార్, ఈ టీవీస్ గురించి చెప్పండి సార్. ఇది యాక్చువల్గా మేము అక్కడ రిపేర్ చేసిన తర్వాత కొన్ని రీఫర్బిష్ కానీ, కొన్ని కంపెనీ నుంచి రీఫర్బిష్ సెట్లు కొనడం కానీ అలాంటివి చేస్తాం. ఎందుకంటే కస్టమర్కి ఒక 43 ఇంచెస్ టీవీ కొంచెం అప్గ్రేడ్ కావాలని, అదే రేట్లో రావాలి, ఆ రిపేర్లో రేట్ రావాలంటే మేము రీఫర్బిష్ టీవీస్ కూడా అప్ టు 75 ఇంచెస్ వరకు మేము సేల్ చేస్తాం. కస్టమర్ ఇష్టాలను బట్టి అట్లా. ఓకే, ఈవెన్ ఇవి కూడానా సార్? ఇవి కూడా సేల్. ఇవన్నీ కొత్తగా అంటే రీఫర్బిష్. ఒకవేళ ప్యానల్ బ్రేక్ వస్తే కొత్త ప్యానల్ వేసి ఇవ్వడం, కొత్త ప్యానల్ వేసి మేము వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. కస్టమర్ ఇప్పుడు 55 ఇంచెస్ వాడే వాళ్ళకి 65 వాడాలని, 43 వాడే వాళ్ళు 55 అప్గ్రేడ్ కావాలన్న వాళ్ళకి, ఆ రేట్ పెట్టలేని వాళ్ళకి ఇది ఆప్షన్గా. సూపర్. సో మీకు అందరికి అర్థమైంది కదా, ఇక్కడ నేను వచ్చేసి ఈ కంపెనీలో టీవీ బాగు చేయడమే కాదు, టీవీస్ కూడా ఇక్కడ రీఫర్బిష్డ్ అమ్ముతున్నారు. సో మీరు డైరెక్ట్గా వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లేదా కాల్ చేయండి, కస్టమర్ సర్వీస్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు క్లారిఫై చేశారు కదా మీ డౌట్స్ అన్ని. సో ఇంట్లో ఇప్పుడు టీవీ ఎక్కడ బాగు చేయించాలో మీకు అర్థమైపోయింది కదా. సో ఇమ్మీడియట్గా రీల్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఉంది, వీలైనంత మందికి షేర్ చేయండి, చాలా మందికి హెల్ప్ అవబోతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.